హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సమీక్ష శామ్ ఛానల్. ఈరోజు ఆలూ రైస్ ఎలా చేయాలో చూద్దాం. మా పాపకైతే ఈ ఆలూ రైస్ చాలా ఇష్టం అండి. వీక్లీ 2 టైమ్స్ అయినా చేయించుకుంటుంది. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి. తర్వాత ఒక 4 లవంగాలు, అలాగే దాల్చిన చెక్క ఒక చిన్న పీసెస్ అండి. ఒక పీస్ తీసుకొని దాన్ని ఒక 2-3 పీసులా కట్ చేశాను. తర్వాత ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆలూ పీసెస్ వేసుకోవాలండి. ఆలూని వచ్చేసి స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఆలూ పీసెస్ వేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలండి. ఇవంతా బాగా ఒక 5 మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా కట్ చేసి చూస్తే ఆలు చక్కగా ఉడికిండాలండి. అప్పుడు రుచికి తగినంత కారం వేసుకొని కలిపి ఒక 2 మినిట్స్ బాగా మగ్గించుకోవాలండి. కారం అంతా ఆలూకి బాగా పట్టాలి. నెక్స్ట్ ఇందులోకి గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకొని ఒక 3 to 4 మినిట్స్ బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ రైస్ రెడీ అయింది. చిన్నపిల్లలకి లంచ్ బాక్స్ పంపిస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సమీక్ష శామ్ ఛానల్. థ్యాంక్ యూ.